అసోసియేషన్ ఆధ్వర్యంలో NYTTA వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక MUO గారు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ S. భాస్కర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. అదేవిధంగా ముఖ్య అతిథి యాదాద్రి భువనగిరి జిల్లా విద్యా అధికారి గౌరవనీయులు K. సత్యనారాయణ సార్ గారు DO గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమానికి అతిథులు యాదాద్రి భువనగిరి జిల్లా SGF సెక్రటరీ K. కందాడి దశరథ రెడ్డి సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. విశిష్ట అతిథులు మరియు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్, మరి అందరితో అన్ని పాఠశాలని కోఆర్డినేట్ చేస్తూ మరి జిల్లా విద్యాశాఖని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి విశిష్ట అతిథులు హరి ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం. అదేవిధంగా పాండ్ రంగారావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి స్వాగతం. డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా చైర్మన్ ఆఫ్ NYTTA గారు, న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా గారు చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. ఏనుగు లక్ష్మీ నరసింహారెడ్డి గారు వైస్ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా వారికి స్వాగతం. వాణి ఏనుగు ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. 1 2 3 1 2 3 1 2 3. రమాకుమారి వనమ ఎక్స్ ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం. మరియు సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఈ మండల GHMs శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా, గోకారం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పులిగిల్ల మేడం గారు మాధవి మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుర్గా మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనిత మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు వేమలకొండ కృష్ణప్రసాద్ సార్ గారు GHM గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయలక్ష్మి మేడం అరూర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. మరియు ఇది వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి GHMs వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుప్పెల్లి హెడ్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు GHMs అండ్ PSHMs ఆల్సో వేదిక మీదకి రావాల్సిందిగా వారికి స్వాగతం. మరియు ఈ కార్యక్రమాన్ని మా ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షులు గారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. పాఠంగా కూర్చోండి. చాలా సంతోషం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తూ తెలంగాణ ప్రాంత విముక్తి కోసం కూడా ఉద్యమంలో పాల్గొని అమెరికాలో స్థిరపడి అంతటితో సంతృప్తి చెందకుండా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏదో కొంత చేయాలనేటువంటి ఆలోచనతో న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ విద్యార్థులకు చెస్ బోర్డ్స్ బహుకరించడానికి వచ్చినటువంటి
పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా తను చాలా చొరవ చూపుతూ ఇలాంటి ఎన్ఆర్ఐలను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పాఠశాల నిరంతరము అభివృద్ధి చేయాలనే తపనతోటి మన మధ్య ఉన్నటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ సంబంధించినటువంటి హరి గారు, ముఖ్యంగా ఏనుగు లక్ష్మీనరసింహారెడ్డి గారు 2011 తెలంగాణ ఉద్యమం ఊతున్నటువంటి సందర్భంలో నేను ఆత్మకూరు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతూ ఉంది. తను నెల రోజుల పాటు తన బ్రదర్ కూడా రామలక్ష్మణులు అనేది ఒక ప్రాంతంలో వారు మాతో పాటు ఉద్యమంలో పాల్గొనడే కాకుండా ధూమ్ధామ్ కార్యక్రమము మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే రాత్రి అంతా కూడా ఉండే విధంగా ప్రజలను మొత్తాన్ని, గ్రామమే కాకుండా ఆత్మకూరు ప్రజల మొత్తాన్ని అందులో సమీకరించి తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఏనుగు లక్ష్మీనరసింహారెడ్డి గారు. పొద్దున మనము నివాళులు అర్పించినట్టు అందశ్రీని కూడా అక్కడ పిలవడం జరిగింది. ఎంతోమంది కళాకారులు కోదాటి సీన్ నుండి మొదలు పెట్టుకుంటే రసమై వీళ్ళందరూ కూడా తెలంగాణ ధూమ్ధాము. పొద్దున నేను పేరు చూడగానే, ఫోటో చూడలేదు, అప్పుడు పేరు చూడగానే అనుకున్నాను సార్ అయి ఉంటాడని. వారికి నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా పాండురంగం అన్న మాకు సీనియర్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరము పాల్గొంటూ ఆళ్ళగడప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కాకుండా మొత్తం నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే సర్పంచ్గా తన కాలము ముగియకంటే ముందే తిరిగి ప్రజా తీర్పును కోరినటువంటి వ్యక్తి అల్లగడప పాండురంగం గారికి, అదేవిధంగా ఇతర అసోసియేషన్ పెద్దలందరికీ పేరు అందరి తెలుగు దయచేసి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ మండలంలో ఉన్నటువంటి గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా ఈరోజు పాల్గొంటున్నటువంటి వివిధ పాఠశాలల మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, కొద్దిగా కన్వెంట్గా ఇబ్బంది అయినా కానీ దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ, ఒక వారం కింద దశరథ సార్ హెచ్జిఎఫ్ సెక్రటరీ దశరథ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఫోన్ చేసి డిఓ గారు చెప్పమన్నాడు సార్, జిల్లాలో ఆత్మకూరు, వెలుగొండ మండలాలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చెస్ బోర్డ్స్ ఇట్లా ఎన్ఆర్ఐ వాళ్ళు సరఫరా చేస్తామన్నారు. ప్రోగ్రాం ఉంటుంది, ఆత్మకూరులో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పినప్పటి నుండి మొదలు పెట్టుకుంటే వివిధ సందర్భాల్లో వారికి సమాచారము మాకు ఇస్తూ ఉన్నారు. డేట్స్ అవన్నీ చెప్తా అని. యాక్చువల్ 9 మరి అందులో భాగంగా ఉన్న కరెక్ట్ సమాచారం ఇవ్వడం జరిగింది, ఏర్పాటు చేస్తామని. ముఖ్యంగా నిన్న మాకు 10 గంటలకు ఆత్మకూరు హెడ్ మాస్టర్ నాకు
పెద్దలు అసోసియేషన్ పెద్దలు జూమ్ మీటింగ్ ద్వారా అంటే వీడియో గ్రూప్ కాల్ ద్వారా మాతోని మాట్లాడడం జరిగింది. ప్రోగ్రామ్ యొక్క నేచరు అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నామని, ఏదో చేసుకోవడం అనగానే ఈజీగా దానికి ఇంత పెద్ద హంగామా అవసరం అనేటువంటి ఆలోచన కాకుండా నిజానికి చాలా బాగా అనిపించింది నాకు. గతంలో కరోనా కంటే ముందు లైబ్రరీలు వాళ్ళు ఏర్పాటు చేసినట్టుగా చెప్పడం జరిగింది. లైబ్రరీల ద్వారా అయితే విద్యార్థులకు విజ్ఞానం అందుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అన్న ఆలోచనతోటి లైబ్రరీలకు పెద్ద ఎత్తున వాళ్ళు సహకరించి అనేక ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసినాం సార్ మేము. కానీ అన్ని పాఠశాలలు అందరూ ఒకే విధంగా దాన్ని వినియోగించుకోలేదు. కొందరు మేము పంపినటువంటి బుక్స్ను కట్ట ఇప్పనటువంటి సందర్భాన్ని కూడా మేము గ్రహించడం జరిగింది. దాని ద్వారా కొంత నిరుత్సవానికి లోన్ కావడం, వెంబడే కరోనా రావడం, కొంత మేము కూడా స్తబ్దతగా ఉన్నాం. కానీ మళ్ళీ తిరిగి మనము ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చినామో, ఏ మట్టిలో నుండి వచ్చినామో ఆ ప్రాంత ప్రజలకు విద్యార్థులకు మనం కొంత ఏదో రకంగా ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన తోటి లైబ్రరీలు అంటే అట్లా నిరుపయోగంగా ఉన్నాయి. కానీ విద్యార్థులలో ఆటల పట్ల ఆసక్తి ఉంటుంది. ఒక మైండ్ మెచ్యూరిటీగా క్రియేటివిటీగా ఆలోచించేటటువంటి చెస్ను ఎన్నుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మేము చెస్ బోర్డ్స్ విద్యార్థులకు మొదటగా ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అందజేయాలి, తర్వాత జిల్లా వ్యాప్తంగా వేరు మండలాలకు అందజేయాలి. చెస్ బోర్డ్స్ ఇచ్చి మేము ఊకోవడం కాదు, వాళ్లకు ప్రతి పాఠశాలలో అందరి ఉపాధ్యాయులకు చెస్ మీద అవగాహన ఉండకపోవచ్చు, ఎట్లా ఆడిపించాలో అనే అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ ఒకసారి మండల స్థాయిలో ఒక ట్రైనర్ తోటి వాళ్ళకు ఓరియంటేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాకు బాగా సంతోషం అనిపించింది. అట్లా ఏర్పాటు చేయడమే కాకుండా అంతటితో వదిలిపెట్టకుండా టోర్నమెంట్స్ నిర్వహిస్తాం మండల స్థాయిలో. సంవత్సరానికి మినిమం 2 times 3 times టోర్నమెంట్స్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం ఏర్పడుతుంది, దానివల్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఇట్లా మనం చెస్ ద్వారా చదువుల పట్ల ఆసక్తి ఉండడమే కాకుండా అదే గేమ్స్ పట్ల ఆసక్తి, ఈరోజు మంచి స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుందనే ఆలోచనతో వారు మాకు నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటగా ఆత్మకూరు మండలానికి పోయి ఆత్మకూరు మండలంలో మధ్యాహ్నం వరకు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి నేను స్వాగతం పలుకుతూ, ఇక్కడ ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాల హై స్కూల్లో, తర్వాత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్స్ అందరూ వచ్చి ఉన్నారు సార్. పీఈటీ ఉన్నటువంటి పాఠశాలలో అన్ని పాఠశాలలు కూడా పీఈటీ లేరు. పీఈటీ ఉన్నటువంటి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు వచ్చినారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఇక్కడ కాంప్లెక్స్ సమావేశం జరుగుతుంది. ప్రతి పాఠశాల నుండి 1 లేదా 2 టీచర్స్ ఇప్పుడు ఇక్కడ హాజరై ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒక 40 members హెడ్ మాస్టర్స్ పీఈటీలు కలిసి వాళ్ళకు మొత్తము 60 members వరకు ఇక్కడ మాకు ఉపాధ్యాయులు మండలం నుండి హాజరై ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని పూర్తి స్థాయిలో మీకు హామీ ఇస్తూ, నిజానికి ఎన్ఆర్ఐలుగా సిఆర్ఎస్ ఫండ్ ద్వారా నిజానికి మా గౌరవ డిఓ గారు అనేక రకాలుగా ఎక్కడ పోయినా ఎవరుంటారు ఏందుంటారు హెడ్ మాస్టర్లను ఎంకరేజ్ చేస్తూ, అట్లాంటి ఎవరు ఏమాత్రం సహకరించినా మన పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఆలోచనతోటి సారు కూడా నిరంతరము పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి సహకారాన్ని మా విద్యార్థులకు, పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ కూడా ఈసారి ఏర్పాటు చేసినాం. ఇదే గ్రౌండ్లో మండల స్థాయి సమ్మర్ క్యాంపు గత 3 సంవత్సరాలకు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దాదాపు 150-200 మంది సమ్మర్ మొత్తం ఒక్కరోజు వృధా చేయకుండా విద్యార్థులు పాల్గొంటారు. వాళ్ళకి వివిధ రకాలైనటువంటి క్యారమ్స్ కావచ్చు, తర్వాత చెస్కు సంబంధించింది కావచ్చు, కబడ్డీ ఇలాంటి కూడా నిర్వహిస్తాను. టోర్నమెంట్స్ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. ఆత్మకూరు ఎట్లయితే ఆటలకు నిలయమే, ఇక్కడ కూడా అదేవిధంగా ఒల్గొండ మండలం కూడా ఆటలు బాగా జరుగుతాయి. కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి విద్యాశాఖ పక్షాన, ఒల్గొండ మండల విద్యార్థులు ఉపాధ్యాయుల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒల్గొండ మండలము ఆత్మకూరు మండలము వాళ్ళు ఎన్నుకునే విధంగా సహకరించినటువంటి గౌరవ డిఓ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మల్లారెడ్డి గారు, గౌరవ ఎన్ఆర్ఐ మల్లారెడ్డి గారే ఈ బిల్డింగ్ను కట్టించినారు సార్. జూనియర్ కళాశాల కూడా సారే కట్టియడం జరిగింది. కాబట్టి మాకు దాతల సహకారంతో ఎవరు ఏ మేరకు సహకరించినా మేము విద్యార్థుల అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ, మీరు పెట్టినటువంటి ₹1 కూడా వృధా కాకుండా విద్యార్థులు ఇన్స్పిరేషన్ ఉండే విధంగా, వారి భవిష్యత్తు బాటలు వేసే విధంగా మట్టిలో మాణిక్యాలు
మల్లారెడ్డి గారు ఇక్కడ ఇదే పాఠశాలలో చదువుకున్న సుక్షాల నడుచుకుంటూ వచ్చేది తను చాలాసార్లు చెప్పడం జరిగింది. సైకిల్ కూడా లేదు, అంత పేదరికం నుండి నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగిండు. అట్లా మీరు కూడా సిద్ధాపురము ఇది మీ గురించి కూడా మాకు కొంత అవగాహన ఉన్నది. కాబట్టి ఒక గ్రామీణ ప్రాంతము నుండి ఎదిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అంత స్థాయికి ఎదిగినటువంటి మీ అందరికీ కూడా నేను మా పిల్లలకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా మీ సహకారాన్ని మేము అర్థిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఓకే, సరే, అతిథులు ప్రసంగాలు ఉంటాయి, తర్వాత డిఓ గారు మాట్లాడతారు. ఫస్ట్ హరి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ చెస్ నెట్ సంబంధించిన హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభను అలంకరించిన డిస్ట్రిక్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిఈఓ గారు, స్కూల్ హెచ్ఎం ఎంఈఓ గారు, ఈ మండలం నుంచి వచ్చిన హెచ్ఎంస్, అన్ని స్కూల్ హెచ్ఎంస్, స్కూల్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం. నా ఎదురు కూర్చున్న పిల్లలందరికీ మా ఆశీస్సులు. నా పేరు హరిబాబు శ్రీరామోజు. నేను చెస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇంతకుముందు పొద్దున ఆత్మకూరులో ఒక హాఫ్ డే మొత్తం స్పెండ్ చేసి వచ్చాము. పిల్లలు అక్కడ కూడా పిల్లలతో మాట్లాడి వచ్చినాము. మీరు కూడా కొద్దిగా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? అందరి భోజనాలు అయినాయా? ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటే మీరు జవాబులు చెప్తుండాలి. ఎవరు ఫస్ట్ వస్తే చెప్తున్నాను, బాయ్స్ గ్రూప్ నుంచి వస్తుందో లేకుంటే గర్ల్స్ గ్రూప్ నుంచి వస్తుందో. ఇదే క్వశ్చన్స్ నేను ఆత్మకూరులో వేసిన అవి కాకుండా వేరే చేస్తాను, మీరు ఎట్లా చెప్తారో చూడాలి. ఓకేనా? ఇప్పుడు గర్ల్స్ నుంచి ఇక్కడ 6th నుంచి 10th వరకు ఉన్నారు కదా. మీ పెద్ద అయ్యి ఏమవుదాం అనుకుంటున్నారో చెప్పాలి. ఒక ముగ్గురు గర్ల్స్ ఏమవుదాం అనుకుంటున్నారు, మీ గోల్ ఏంటిది చెప్పమ్మా. ఐఏఎస్ ఆఫీసర్, వెరీ గుడ్. ఇంకొక అమ్మాయి పెద్ద పెరిగి ఏమి కావాలనుకుంటున్నారు మీరు? తొందరగా రావాలి, మరి బాయ్స్ చెప్పేస్తారు. చెప్పమ్మా, సిగ్గుపడకూడదు. బాయ్స్ నుంచి చెప్పండి. టీచర్ కావాలనుకుంటున్నారు, వెరీ గుడ్. ఇంకా బాయ్స్ టీచర్. ఇంకా ఫార్మర్ ఎవరు కావాలనుకోవట్లేదా? ఫార్మర్ ఏంట్రా? ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, వెరీ గుడ్. సో ఇంజనీర్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, ఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మీకు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? డిసిప్లిన్. ఇంకా వెరీ గుడ్. నాలెడ్జ్. ఇంకా ఏమేమి కావాలి? బాయ్స్ నుంచి గర్ల్స్ బాగా చెప్తున్నారు. డిసిప్లిన్, నాలెడ్జ్ కావాలంట. ఇంకేం కావాలి? ఇంట్రెస్ట్ ఉండాలి, వెరీ గుడ్. ఇంకా గోల్ ఉండాలి, పర్సిస్టెన్సీ ఉండాలి, కుతూహలం ఉండాలి, నాలెడ్జ్ తెంచుకోవాలని కుతూహలం ఉండాలి, గోల్ ఉండాలి. ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి దాన్ని అచీవ్ చేయాలని పర్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. సో ఇవన్నీ క్వాలిటీస్ ఎట్లా వస్తాయి మీకు? ఫస్ట్ నాలెడ్జ్ అని కూడా అన్నది అమ్మాయి. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో నాలెడ్జ్, రెండోమో పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మీకు? మీ గోల్స్ అచీవ్ కావాలంటే, గోల్స్ మీరే చెప్పిండ్రా? ఈ గోల్స్ అచీవ్ కావాలంటే నాలెడ్జ్ కావాలంటే మీరే చెప్పిండ్రు. ఈ నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. అంటే మీకున్న స్కూల్ బుక్స్ సరిపోతాయా, ఇంకా వేరే చదువుకోవాలా? వెరీ గుడ్. అంటే అడిషనల్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలంటే వివిధ రకాలమైన సోర్సెస్ నుంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి. వన్ గుడ్ సోర్స్ ఈజ్ బుక్స్, అడిషనల్ బుక్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు క్రమశిక్షణ అని చెప్తున్నాము, పర్సిస్టెన్సీ అని చెప్తున్నాము, డిసిప్లిన్ అని చెప్తున్నాం. ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్. ఇవి కావాలంటే ఏం కావాలి? టైం టేబుల్, టైం మేనేజ్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్కి ఈజీ ఆయుధం ఏంటంటే ఏదైనా ఒక స్పోర్ట్ని కానీ ఆటను కానీ ఎంచుకోవడం ఒక ఈజీ ఆయుధం. అర్థమైందా? ఆ స్పోర్ట్లో చెస్ అనేది ఈజీ స్పోర్ట్. దానివల్ల ఏమైందంటే మీకు
మీ పర్సనల్ డెవలప్మెంట్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆటోమేటిక్గా దాంట్లోంచి వస్తాయి. ఇదే ఉద్దేశంతో మీరు రెండు చెప్పింది ఇప్పుడు నాలెడ్జ్ అన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు, అవునా? సో మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఇట్లనే మా ఊళ్ళలో చదువుకొని పెరిగి మా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా మీ పిల్లల కోసం ఆలోచించి ఈ రెండు విషయాల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఫస్ట్ నాలెడ్జ్ గురించి గత 10 సంవత్సరాల నుంచి మేము రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లోంచి గవర్నమెంట్ స్కూల్ అన్నిటికీ ఒక 150 స్కూల్ లైబ్రరీస్ మేము స్టార్ట్ చేసి తెలంగాణ అన్ని జిల్లాల్లో మేము లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేసి అడిషనల్ నాలెడ్జ్ కోసం, రీడింగ్ హ్యాబిట్ కోసము మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అది సార్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా మా అనుభవాలన్నీ మేము ఇంతకుముందు షేర్ చేసుకున్నాము. కోవిడ్ వరకు మేము 10 సంవత్సరాలు నడిపించాము లైబ్రరీస్. కోవిడ్ తర్వాత కొద్దిగా కుంటుపడింది ఆ ప్రోగ్రాము వివిధ రకాల ఇబ్బందులతో. కొన్ని రకాల స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోవచ్చు, స్కూలు మోడల్స్ ఆర్గనైజేషన్స్ చేయడం కావడం, రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ కావడం, మోడల్ స్కూల్ స్టార్ట్ కావడం కల్లా ఈ ఊళ్ళలో ఉండే జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో 150-200 ఉండే స్ట్రెంత్ 50 పడిపోయింది. స్ట్రెంత్ మెయిన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం అంతా మీడియం ప్రాబ్లం స్టార్ట్ అయింది. మన మాతృభాష తెలుగులోంచి మీడియంలోంచి ఇంగ్లీష్ అనే ఒక ఈక్వేషన్ వచ్చేసి అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆ గోల్లో పడిపోయినాం. నెక్స్ట్ మాకు ఎస్టాబ్లిష్ అయిన కాంటాక్ట్స్ అయిన ఇంట్రెస్టెడ్ హెచ్ఎంస్, మోటివేటెడ్ టీచర్స్ వాళ్ళంతా ట్రాన్స్ఫర్స్ అయిపోయినారు. ఈ ఇబ్బందుల్లో మేము కోవిడ్లో ఒక 2 సంవత్సరాలు మా ఆపరేషన్స్ అన్ని స్టాల్ అయిపోయి మేము ఆలోచిస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి. పిల్లలకు స్కూల్లో టీచర్స్ బుక్స్ ఇస్తున్నారు, మళ్ళీ మేము బుక్స్ ఇస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. వీళ్ళని ఒక యాక్టివిటీ కింద ఒక ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చెస్ అనే గేమ్ని ఎన్నుకున్నాం. ఈ చెస్ అనేది నేను ఇంతకుముందు అన్ని పర్సనల్ డెవలప్మెంట్ గురించి అన్నీ చెప్తున్నాను కదా, లైఫ్ స్కిల్ చేయడానికి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ క్వాలిటీస్ అన్ని ఇంతకుముందు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ చెస్ గేమ్ ద్వారా మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందని చెప్పేది. సో దీనివల్ల ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసి లాస్ట్ 1 year నుంచి మీకు చెస్ ప్లేయర్స్ ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ కొన్ని పేర్లు చెప్పండి. విశ్వనాథ్ ఓకే. ఇంకా కోనేరు హంపి. చెస్ మళ్ళీ చెప్పమ్మా. హరికృష్ణ, గుడ్. సో వీళ్ళు చెస్ ప్లేయర్స్ అంతా మీలాంటిలాగానే చదువుకొని మీలాంటి జిల్లా పరిషత్ స్కూల్లో గ్రామాల నుంచి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అంతా అచీవ్ చేశారు. మన దగ్గర నుంచి వచ్చిన ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అర్జున్ అరిగేసి అని వరంగల్ పిల్లోడు, సరయు అని వరంగల్ అమ్మాయి, ఇంకా 4-5 పేర్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ మన దగ్గర నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్లో, వరల్డ్ నెంబర్ ర్యాంకింగ్లో, ఫీడే ర్యాంకింగ్లో తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో మేము తీసుకొస్తున్నాము. ఇంకొకటి చెస్ ఇండోర్ గేమ్స్. మా ఎగ్జాంపుల్ కొన్ని మోడల్ విలేజెస్ సౌత్ ఇండియాలో ఉన్నాయి, కేరళలో కానీ తమిళనాడులో. చెస్ లిటరేట్ విలేజ్, క్యారమ్స్ లిటరేట్ విలేజ్, ఇవన్నీ ఒక కమ్యూనిటీ లాగా తయారైపోయి వాళ్ళకున్న లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అదొక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఉంది. అంటే మనకి ఇంతకుముందు ఊళ్ళలో రచ్చబండలు అన్నిటి ఉండేవి. సాయంత్రం 3 కాగానే అందరు పెద్దవాళ్ళందరూ కూర్చునేది. అది సాంఘిక ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబ విషయాలు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఏదైనా అక్కడ రచ్చబండ కింద సాల్వ్ అయిపోయేది. 3 గంటల నుంచి 6 గంటల వరకు కూర్చునేది, పెద్ద మనుషులందరూ సాల్వ్ చేసుకోండి. అంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుని కొలాబరేషన్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు మన కుటుంబాలు ఎట్లయిపోయినాయి, కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. సో మళ్ళీ వాళ్ళందరినీ దగ్గర చేయించాలి, స్టూడెంట్స్ అనేది దగ్గర చేయించాలి, వాళ్ళందరినీ ఆలోచన కింద చేయించాలనేది మేము చెస్ అనేది చేసుకుంటున్నాము. లాస్ట్ 1 year నుంచి మా మెయిన్ ఏమైందంటే చెస్ గేమ్ ఈజీగా చిల్డ్రన్కి డిప్లాయ్ చేయొచ్చు. చెస్ గేమ్ని చిల్డ్రన్ మీద ఫోర్స్ చేయకుండా వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా, వాళ్ళని జాయ్ఫుల్గా దాని ఒక అలవాటు కింద మేము చేయాలని చేస్తున్నాము. దీంట్లోంచి గేమ్స్ టోర్నమెంట్స్ పంపించడము, గేమ్స్ను గ్రాండ్ మాస్టర్ చేయడం కాకుండా ఒక కల్చరల్ బిల్డ్ చేయడానికి మేము చేసుకుంటున్నాము. వాళ్ళ లైఫ్ని కరెక్ట్గా చెస్లో ఏవైతే క్వాలిటీస్ వస్తున్నాయో ఆ లైఫ్ స్కిల్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా, గేమ్గా స్పోర్ట్స్ పర్సన్ కానవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన ఈ ప్రొఫెషన్స్ అన్ని ఏవి మీరు చెప్పారో వాటన్నిటికీ ఇది బిల్డింగ్ బ్లాక్స్, లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ లెక్క చెస్ ఉపయోగపడుతుంది. సో లాస్ట్ 1 year నుంచి మేము చెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు 15,000 చెస్ బోర్డ్స్ పాలమూరు డిస్ట్రిక్ట్స్లో పాలమూరు ఎన్ఐ తరఫున
మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 monthsలో ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేంత వరకు ఇంకో 15,000 బోర్డులు 4-5 తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో చేస్తాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అయితే ఈరోజు ఆత్మకూరు మండలము, వలిగొండ మండలము, మీ మండలంలో మొత్తము 400 బోర్డ్స్ మన నైటా ఆర్గనైజేషన్ వాళ్ళు, లక్ష్మణ్ సార్ వాళ్ళు మీకు డొనేట్ చేశారు. స్కూల్ స్ట్రెంత్ ప్రకారం ఈ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని స్ట్రెంత్ దాని ప్రకారం ఈక్వేషన్తో మేము ఎన్ని చెస్ బోర్డ్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఆత్మకూరులో ఉన్న స్కూల్స్లో 70 బోర్డ్స్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక్కడ మీ దగ్గర వలిగొండలో 170 స్కూల్స్లో ఏదైనా స్కూల్లో 5 పిల్లలున్నా ఒక బోర్డు పోవాలి, 10 మంది పిల్లలున్నా ఒక బోర్డు పోవాలి, ఒక 50 మంది పిల్లలు ఉంటే 2 బోర్డులు పోవాలి. అట్లా మేము ప్రతి పిల్లలకి చెస్ గేమ్ అనేది రీచబుల్గా ఉండాలి. అది మా ఫస్ట్ గోల్. ఈ 15,000 నెక్స్ట్ 2-3 అకాడమీ క్లోజ్ కావడం, నెక్స్ట్ మిగతా జిల్లాలో టార్గెట్ చేస్తాము. ఈ చెస్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా మేము ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయడము, పిల్లలకి టోర్నమెంట్స్ పెట్టడము, దాని మీద దృష్టి కేంద్రీకరిస్తాము. మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. ఈరోజు వచ్చి ఆ రోజు ఇచ్చి వెళ్ళిపోయారు, మా పనులు మేము ఉంటామని కాదు. మేము అందరం మీతో పనిచేస్తాము. హెచ్ఎంస్తోని, పీఈటీస్తోని, స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో అందరితో పనిచేస్తాము. మళ్ళీ మేము వస్తాము, మీ సహకారం కావాలి. ఇంతకుముందు మళ్ళీ మేడంతో మాట్లాడించి టార్గెట్ చేపిద్దాం, పిల్లలకి ఒక టార్గెట్ ఇద్దాం మేడం. సరేనా? సో మీరందరూ పిల్లలు, మీకు మీ మండలానికి 170 బోర్డ్స్ వచ్చాయి ఈరోజు. మీరందరూ అది నైటా ద్వారా మీరందరూ చప్పట్లు పెట్టి థ్యాంక్స్ చెప్పండి అందరికీ. చాలా నైట్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. ఓకే, మీ గోల్స్ అన్నీ అచీవ్ చేసుకుంటారు కదా, నాకు చెప్పిన గోల్స్ అన్నీ చేసుకుంటారు కదా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హరి గారికి ధన్యవాదాలు. మా పిల్లలు తెలియకోలేదు సార్, మా పిల్లలు చెస్ ఆడకముందుకే మంచి జవాబులు చెప్తున్నారు. మీరు ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అన్ని మీ ప్రశ్న అన్నిటికీ సమాధానాలు వస్తాయి. థ్యాంక్ యూ. మంచి మోటివేషన్గా, అంటే మనం అనుకున్న గోలు సమాజంలో ఒక ఉన్నత స్థితికి ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఏముండాలనే దాని మీద సారు చక్కగా చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు లక్ష్మణేశ్వరరెడ్డి గారిని నైటా సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులను పరిచయం చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ సార్. భాస్కర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. సభకు నమస్కారం. అలాగే సత్యనారాయణ సార్ డిఓ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యాపకులకు, ఎంఈఓలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నైటా తరఫున. మనకి ఈరోజు నైటా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం డాక్టర్ పైల మల్లారెడ్డి గారి సారి ఆశీస్సులతో ఒక 5 సంవత్సరాల క్రితం పురుడు పోసుకొని చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకొని వస్తున్న క్రమంలో మొట్టమొదటిసారిగా నైటా వెలుగొండకు రావడం జరిగింది. అయితే ఈరోజు మా చైర్మన్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి జిన్నా గారు ఉండడం, అలాగే మా ఫస్ట్ ప్రెసిడెంట్ రమా వనమ ఉండడం, అలాగే కరెంట్ ప్రెసిడెంట్ వాణి గారు ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజుల క్రితం అనుకొని తీసుకోవడం జరిగింది. చెస్ నెట్వర్క్ వారు మన దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఒక స్పాన్సర్స్ కావాలి, మనకు కొన్ని మండలాలు మనం అడాప్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఫస్ట్ మండలము వెలిగొండ. ఎందుకంటే సార్ అంటే మాకు అపారమైన గౌరవము, రెస్పెక్ట్, ప్రేమ కనుక ఫస్ట్ మండలం మేము అడాప్ట్ చేసుకున్నది వెలిగొండ మండలం సార్. తర్వాత నెక్స్ట్ నా ఊరిని నేను మర్చిపోదు కదా అని వెంటనే ఆత్మకూరు మండలం తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత చెస్ నెట్వర్క్ హరి గారు వెంటనే కాల్ చేసి, సార్ మరి నల్గొండ జిల్లా మొత్తం చేయాలి సార్ మనం అన్నారు. తప్పకుండా చేద్దాం సార్, కాకపోతే ఫస్ట్ పైలట్ ప్రోగ్రామ్ అయితే చేద్దాము, అది కనుక మనకు కొద్దిగా సక్సెస్ అయితే డెఫినెట్గా వీ వాంట్ గో ఆల్ ఓవర్ ద నల్గొండ డిస్ట్రిక్ట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి జిన్నా గారిని వచ్చి 2 మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే రమా కుమారి వనమ గారిని, మా ఫస్ట్ ప్రెసిడెంట్ని, మా ప్రెసిడెంట్ వాణి గారిని కూడా రమ్మంటారు. అందరూ ఒకటేసారి వచ్చేసి కంప్లీట్ చేస్తాం ఫాస్ట్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎక్కువ టైం తీసుకోనండి. ఒకటి కామెంట్స్, మీ మైక్ మాత్రం చాలా బాగుందండి, పర్ఫెక్ట్ ఉంది. అంతేగాక కరెంట్ పోయినా కూడా ఇమీడియట్గా బ్యాకప్ చేసి పెట్టారు. అది నేను ఎన్నో ఆర్గనైజేషన్స్లో చూస్తుంటాను, ఈజీ కాదు. సింపుల్ కామెంట్ కానీ ఐ వాంట్ టు జస్ట్ మేక్.
నైటా అని అందరం చెప్పుకుంటున్నాం కదా, ఇది న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషను. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే న్యూయార్క్ నగరంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రమోట్ చేసుకుంటూ, అక్కడ మన పిల్లలకు కొత్త కదా, అక్కడ ప్రమోట్ చేసి మన బతుకమ్మ అనుకోండి, బోనాలు అనుకోండి, దసరా అనుకోండి, ఇలాంటివన్నీ ప్రమోట్ చేసేందుకు అక్కడ మేము స్టార్ట్ చేసుకున్నాం మేమందరం కలిసి. అలాగే ఇక్కడి నుంచి పోయినాం కాబట్టి అక్కడ చేసుకుంటూ ఎంత వీలైతే ఇక్కడ ఏమైనా చేద్దామన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసినాం. మీకు అందరు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఏమేమైందనో. ఐ డోంట్ వాంట్ గెట్ డీటెయిల్స్ పోను. అంతేకాక పిల్లలందరికీ నేను ఒక ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను, అందరు ముందటికి వచ్చి ఏమి కావాలో అని మీరు కొంచెం మీ విష్ లిస్ట్ ఇచ్చారు. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నారు, ఒకరు ఇంజనీర్ కావాలనుకున్నారు, ఒక ఇద్దరు టీచర్ కావాలనుకున్నారు. ఒక్కటి గుర్తుంచుకోరు మీ అందరికీ, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పటి నుంచి ఆలోచించుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏమున్నది, మినిమం డిగ్రీ ఏం చేయాలి, ఆ తర్వాత ఏ ఎగ్జామ్స్ పాస్ కావాలి. ఇప్పుడు ఇంజనీర్ కావాలంటే కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇప్పటి నుంచే తెలుసుకుంటూ పోండి. అప్పటి వరకు ఈజీ అయిపోతుంది, ఎంట్రన్స్ ఉన్నదా ఏమున్నది, ఏం కావాలనుకోవడం ప్రాబ్లం లేదు. అంతేకాకుండా ఇక్కడ చాలామంది హెడ్ మాస్టర్స్ వచ్చిండ్రు, మొత్తం మండలంలో అందరూ కూడా ఇట్స్ బిగ్ ఎంకరేజ్మెంట్ అండి. ఒక్కటి చెప్తున్నాను, మేము నలుగురం ఇక్కడ నిలబడ్డాము, మేము నలుగురము ఏదో ఒక రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే. ఇప్పుడు అమెరికాలో ఉండడం కావచ్చు, అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, టీచర్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ కొరకు మేమందరం ఒకరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, అందుకొరకు మనకి ఏ డ్రీమ్స్ ఉన్నాయో, మీరు పిల్లలు ఏమేమి అనుకుంటున్నారో సాధించగలుగుతారు. కానీ కష్టపడి దాని మీద ఫోకస్ పెట్టండి. టీచర్స్ అని కూడా ఐ విల్ ఎంకరేజ్ యూ, ఎస్ యూ కెన్ మేక్ వెరీ గుడ్ స్టూడెంట్స్, విల్ బి సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో. ఎక్కువ టైం తీసుకొని నేను ఇక టైం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ చిన్న గారు. రిక్వెస్ట్ అమ్మక్క చేశాను. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. ఈ మండలం నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా శుభాభినందనలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఫస్ట్ ప్రెసిడెంట్గా డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు ఫౌండర్గా ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. పైళ్ళ మల్లారెడ్డి గారు తీసుకున్న ఏ కార్యక్రమమైనా విజయవంతంగా ఎలా కొనసాగుతుందో, ఇక్కడ ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా అమెరికాలో కూడా అంతే విజయవంతంగా జరుగుతుంది. మేము స్థాపించుకుంది అక్కడ ఎందుకు అంటే, మన కల్చర్ని అమెరికాలో పుట్టిన పిల్లలకు నేర్పించాలని, అదేవిధంగా అక్కడ చేయడమే కాకుండా కొన్ని కార్యక్రమాలని, మన సేవని గుర్తించే విధంగా ఉండాలన్నట్టుగా ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగానే ఈ ఇయర్ పిల్లలకు ఎప్పుడు చదువే కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో చెస్ నెట్వర్క్ వాళ్ళతో కలిసి ఈ ప్రోగ్రామ్ని కొన్ని స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాలని ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. మేము తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీద పెడుతున్నాం కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మా అందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమక్క. చివరగా మాకు నైట్ వారికి అవకాశం ఇచ్చిన ఆర్గనైజింగ్ చెస్ నెట్వర్క్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రిక్వెస్ట్ సార్ వాణి గారు మాట్లాడండి. చెస్ నెట్ వారికి థ్యాంక్ యూ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ కిడ్స్ అందరికీ ఒక ఎయిమ్ ఉన్నది, ఆ ఎయిమ్ని మీరు రీచ్ కావాలి. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వాణి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. విద్యార్థుల నుండి గంగా భవాని, ఎందుకంటే మీకు సంబంధించిన ప్రోగ్రాము నువ్వు ఒకరు లేదా ఇద్దరు మాట్లాడాలి, నెక్స్ట్ వర్ధన్ రెడీగా ఉండాలి. ప్రోగ్రాము అర్థమైంది మీకు, చెస్కు సంబంధించింది కావచ్చు. వాట్ యూ ఫీల్ కొద్దిగా ఒక్క నిమిషంలో స్పందించవలసిన కోరుతున్నాను. గంగా భవాని ఫ్రమ్ 10th క్లాస్. Good afternoon to everyone. Myself Ganga Bhavani. I am studying 10th standard. Respected Headmaster Sir, DEO Sir, invite NITA Associations, all members. Thank you sir. First of all, మాకు చెస్ బోర్డ్ని
ప్రజెంట్ చేస్తున్నందుకు. మా స్కూల్లో మాకు కొన్ని నీడ్స్ కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు లైబ్రరీ అనేది ఉంది కానీ కొన్ని బుక్స్ అవైలబుల్ లేవు. అట్లనే చదివినాం సార్ మేము. అట్లనే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి సార్. ఇది మండల్ హెడ్ క్వార్టర్, చాలామంది వచ్చి చూస్తుంటారు. రూరల్ మీటింగ్స్ అవుతుంటాయి, మండల్ టోర్నమెంట్స్ అవుతుంటాయి. రీసెంట్గా అయితే మేము డిస్టిక్ లెవెల్లో కబడ్డీ అనేది చేసినాము. సో మేమైతే మీ నుంచి కొన్ని నీడ్స్ కావాలి మాకు. హార్ట్ఫుల్లీ ఆస్కింగ్ యూ. And I want to become an IAS. Today I am promising here. In the 10th class, I got 10 by 10 marks. And మీ NRIs వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మా స్కూల్ని నిలబెట్టి మా విలేజ్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ గంగా భవాని. అమ్మాయి సమ్మర్ క్యాంపులో ఫస్ట్ డే నుండి 35 days రెగ్యులర్గా వచ్చి చెస్ ఆడింది, క్యారమ్ ఆడింది, కబడ్డీ ఆడింది, అన్నీ చేసింది సార్. షీఈ్ ఇంటెలిజెంట్. నౌ స్టడింగ్ 10th class. థ్యాంక్ యూ. పాప పేరు ఏం పేరు అండి సార్? భవాని, గంగా భవాని. గంగా భవాని, మీరు ఎవరి చేతులు ఉన్నారో మీకు అర్థమవుతలేదు. మీరు ఎవరి ఆశీర్వాదాలతో ఉన్నారో మీకు అర్థమవుతలేరు. మీరు ఎవరి బ్లెస్సింగ్స్తో ఈ ఏమంటాం ఈ చెత్త కింద కూర్చున్నామో అర్థమవుతలేదు మీకు. అమ్మ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు మాకు అందరు కూడా గురువు, మా గాడ్ ఫాదర్ ఆయన. అమ్మ అంత పెద్ద ఆశీర్వాదిస్తే మేము ఈరోజు అమెరికా పోగలిగినాం. నన్ను తీసుకుపోయిందే మల్లారెడ్డి సార్ అమెరికాకు. అందుగురించి నేను ఏమంటున్నా అంటే మీ వైపు నుంచి శక్తివంతులు లేకుండా మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మా గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వర్ధన్, జస్ట్ 1 minute ఫ్రమ్ 8th class. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, డిఈఓ గారికి, ఉపాధ్యాయులందరికీ, నైటా అసోసియేషన్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మనందరినీ అభివృద్ధి పరుస్తున్న ఈ పాఠశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను.